ఏపీలో అద్భుతమైన మెజార్టీతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ విజయానికి సహకరించిన ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మూడోసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్డీఏకు స్వతంత్రులు మద్దతుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఇక బీజేపీపై విశ్వాసం ఉంచి అధిక స్థానాల్లో గెలిపించారని కిషన్ రెడ్డి అన్నారు. తమ పార్టీకి తెలంగాణ ప్రజలు 35% పైగా ఓట్లు వేశారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 1% మాత్రమే పెరిగిందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్సభలో కాంగ్రెస్ కు 1% ఓటింగ్ పెరిగిందని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు తమకు ఓటు వేశారని పేర్కొన్నారు. మోదీ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరిగాయని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలిచిందని కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ ఆరంగేట్రానికి కీలక పాత్ర పోషించినటువంటి సిద్దిపేట కానీ, బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో కూడా ఈరోజు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి అక్కడ కూడా ఈరోజు బీజేపీ విజయం సాధించడము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో సంకేతం ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో సిట్టింగ్ సీఎంను, అవుట్ గోయింగ్ సీఎంను, లేకపోతే సిట్టింగ్ సీఎంను, ఇన్కమింగ్ సీఎంను కూడా ఓడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేదో ఆ ఒక్క సీటు గెలిచారు మీరు, అసలు మీకు ఎక్కడ బలం ఉంది అనేటువంటి విమర్శించినటువంటి వాళ్లకు ఈరోజు కామారెడ్డి ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాలో కూడా, నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది. మాకు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింతగా కష్టపడి పనిచేయాలని తెలంగాణ ప్రజలు మాకు ఆదేశించినట్టు కనిపిస్తాం. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక అధికారంలోకి వచ్చేటువంటి ఒక శక్తిశాలి పార్టీగా మరి సమిష్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం.